ముందుగా దేవుడికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉన్నానండి. మనం ఈ వాక్యం చూసినట్లయితే మత్తయి 27:46 చదువుకున్నామండి. ఏలి ఏలి లామా సబక్తాని బిడ్డగా కేటాయించింది. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రభు యేసు నీ ప్రేమను ప్రశస్తున్నాము. మమ్మల్ని ప్రభు సిలువను పలికిన నాలో మాటని చెప్తున్నప్పుడు తండ్రి నీవే నాతో మాట్లాడు. నాలో ఉన్న తండ్రి ధైర్యంగా చెప్పగల శక్తిని సామర్థ్యాన్ని కోరుకుంటున్నాను తండ్రి. ఇక్కడ మనం చూసినట్లయితేనండి యేసుక్రీస్తు అరబిక్ భాషలో మాట్లాడుతున్నారు. ఇక్కడ కింద ఉన్న వారికి అక్కడ కింద ఉన్న ప్రజలకి ఏమీ అర్థం కాక ఇతను ఏలియని చూస్తున్నాడేమో, ఏలియో వచ్చి రక్షిస్తాడేమో అని అపహాసం చేస్తున్నాడు. ఈయన ఆల్రెడీ ఏలి లామా లామా సబక్క అని దానికి అర్థము నా దేవా నన్ను ఎందుకు చేయగలడు అని అర్థం. ఆల్రెడీ ఈ ప్రవచనం ఈ యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నారు. మనం కీర్తన గ్రంథం 22:1 చూసినట్లయితే ఆల్రెడీ మన 22 చూసినట్లయితే ఆల్రెడీ ఈ మాట ప్రవచనాత్మకంగా ముందే దావీదు ద్వారా విద్య రాసించారు. అలాగే అక్కడ ఆ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏంటంటే మన వస్త్రాలు పంచుకోవడం, కొన్ని సంఘటనలు అక్కడ ముందుగానే ప్రచురింపబడతా ఉంటాయి. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రి చిత్తానుసారంగానే ఈ లోకానికి వచ్చేది. ఉదాహరణ చూసినట్లయితే అలాగే యేసుక్రీస్తు కూడా అనేక సందర్భాల్లో కూడా తండ్రిని గురించి మాట్లాడుతూ ఉంటారండి. ఉదాహరణ చూసినట్లయితే నా తండ్రి నాకు తోడే ఉన్నాడు అని కొన్ని వాక్యంలో మాట్లాడి ఉంటారు. అలాగే నా తండ్రి చిత్త ప్రకారమే నేను బోధిస్తున్నాను, నా తండ్రి చిత్త ప్రకారమే నేను జరిగిస్తున్నాను అని కూడా మాట్లాడుతూ ఉంటారు. గెత్సేమనే తోటలో కూడా ఆయన చపాతీ నాలుగు గెత్సేమనే తోటలో కూడా ఆయన 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తండ్రి నీ చిత్తం అయితే ఈ నా గురించి తొలగించమని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఆయన్ని బలపరుస్తున్నారు అనమాట. అలాగే యేసుక్రీస్తు కూడా అరణ్య మార్గంలో బోధిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయనతో ఉండి ఆయన ఉంటూ ఆయన అక్కడే ఆ 3 దినాలు అక్కడే ఉండిపోతూ ఉంటారు. అప్పుడు ఆ ఆకలి వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని పైకి వెత్తి యేసు తండ్రి నేను నా తండ్రి పైకి వెత్తి ఆకాశం వైపు చూపిస్తూ నా తండ్రి చుట్టూ నా తండ్రి నేను కొడుకున్నా చెల్లించుకుంటున్నానని పిలిచి వాళ్ళకి పెడతా ఉంటాను. అలాగే యేసుక్రీస్తు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పౌర రూపంలో ఆయన మీదకి వచ్చి ఆయన మీద రాలి ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఏమని ఈయన నా ప్రియ కుమారుడు నేను ఎందుకు నమ్మకించున్నానని ఆయన స్వరం వినిపిస్తుంది. ఈ మాటను బట్టి చూసినట్లయితే తండ్రి దేవునికి యేసుక్రీస్తుకి ఎంత అనుకుంటుందో మనం చూస్తూ ఉంటాం. అయితే సిలువలో ముందు 3 మాటలు పడినప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తుకి తోడై ఉంటాడు. అయితే అది మన యేసుక్రీస్తు బోధన చేస్తున్నప్పుడు ఆయన బోధన చేస్తున్నప్పుడు చాలా మంది స్వస్థత పొంది ఉన్నారు. అలాగే వీలు పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ సిలువ వేసినప్పుడు మాత్రం ఆయనని ఎవరికి వేలు పొందారు, ఎవరికి స్వస్థత పొందారు, ఎవరైనా ఆయన వెంబడించారో చివరి శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా యేసుక్రీస్తుకి బాధ కలగలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తును తన చేయి విడిచిపడతాడో అప్పుడు ఆకాంతంతో దగ్గరగా కేక వేసి నా దేవా నిధులు చేయించుకుందని అంటారనమాట. ఈ మాట కారణం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ఎక్కువగా ఆవేదనతో బాధపడుతున్నాడని అర్థం. ఆమోస్ గ్రంథం 8:9 మనం చూసినట్లయితేనండి ఆమోస్ గ్రంథం 8:9 వస్తుంది. మత్తయి 27:40 చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మును ముందుగానే యేసుక్రీస్తు సిలువలో 3 మాటలు పెట్టినప్పుడు అది వెలుగుగానే ఉంటుంది. కానీ 4వ మాట వచ్చేపాటికి 12
వరకు ఆ దేశం అంతా చీకటిగా కమ్ముకునే ఉంటుంది అన్నమాట. ఇది కూడా ప్రవచనాత్మకంగానే నెరవేరుతుంది. ఎందుకంటే ఆమోస్ గ్రంథం చెప్పినట్టు నేను పగటి వేళ కూడా నేను మధ్యాహ్నం వేళ కూడా సూర్యుడిని అస్తమింపజేస్తూనే వస్తున్నాను అంటారు. అసలు ఈ చీకటికి దేవుని వివరంగా సూచనగా కనిపిస్తూ ఉంటుంది. మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఐగుప్తీయుల దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా పనిచేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళు బాగా శ్రమ పెట్టినప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళకి ప్రార్థన చేస్తూ వాళ్ళ ముందు దేవుడు ఏం చేస్తారంటే మోషేని అక్కడికి పంపించి మోషే ద్వారా అక్కడి నుంచి ఇశ్రాయేలీని బయటకు పంపించమని పరవే కదా ఐగుప్తు రాజు అయిన పరువుని వెళ్ళి కోరుకుంటాను అనమాట. కానీ ఐగుప్తు రాజు ఏం చేస్తాడంటే వాళ్ళు పంపడానికి ఇష్టపడక నీకు ఇష్టపడదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 10 తెగుళ్ళు వాళ్ళ దేశం మీద రప్పిస్తాయి. చివరి తెగుల్లో ఏం చేస్తాడంటే ఆ మూడు ఐగుప్తు దేశం అంతా 3 దినాలు చీకటి కమ్ముకొని ఉంటుంది. కానీ ఇశ్రాయేల్ మాత్రం వెలుగుగానే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తారంటే బస్సాకి వదిలించిన గొర్రెల రక్తాన్ని వాళ్ళకు రక్తాన్ని వాళ్ళ గుమ్మంలో రాసుకున్నప్పుడు మరణతో వచ్చి ఇశ్రాయేలు ఐగుప్తు దేశ కుమారుల మొత్తాన్ని ఎవరైతే రాజుల నుంచి సామ్రాజ్యంలోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క జ్యేష్ఠ కుమారులని చంపివేసిన కానీ ఇశ్రాయేలు మాత్రం ఏమీ చేయదు. అలాగా ఏం చేస్తారంటే ఇశ్రాయేలు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారనమాట. అలాగే మన సిలువలో చూసినట్లయితే ఇక్కడ కూడా 12 ఇక్కడ కూడా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు సిలువలో కూడా మరి చీకటి కమ్ముకుంటుంది. ఎందుకంటే ఇది కూడా దేవుని యొక్క ఉగ్రతకి కూడా సూచనగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మన పాపాన్ని మన ప్రాచుర్యం కోసం మన పాపముల కోసం మన సిలువలో మరణిస్తున్నాడు కాబట్టి ఆయన ఒక దేవుని రూపంగా కనిపిస్తూ ఉంటాడు. మనం అసలు దేవుడు ఎందుకు చేయించాడో మనం చూస్తున్నాము. ఫస్ట్ చదువుకున్నామండి. ఒకటి మన పాపముల నుండి విడిపించడానికి తండ్రి దేవుడు యేసుక్రీస్తు యొక్క సిలువను యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడవలసి వచ్చింది. ఒకవేళ తండ్రి దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడవకపోతే కనుక మన పాపం నుండి మనము విముక్తి కలిగేది కాదు. ఆ కార్యం చేయాలంటే యేసుక్రీస్తు మానవుడుగానే నువ్వు జరిగించాలే కానీ ఏదో చేసేసాడు అనుకోండి ఏముంది ఆ పనిలో మహిమంది కదా అని అనుకుంటారు. అలా కాకుండా మానవుడిగా జరిగిస్తేనే తన రక్తాన్ని చెందించడం వల్ల మన పాపం పొందుతాం కాబట్టి తండ్రి అయిన దేవుడు తనని చేయించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో త్యాగం చేయాలి, ప్లస్ సిలువలో రక్తం కాల్చడానికి ప్రాణం పెట్టాడు కాబట్టి అది కూడా మానవుడిగా గ్రహించాలి కాబట్టి తండ్రి అయిన దేవుడు తనని చేయించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మన స్థానంలో పాపిగా ఉండి మన యొక్క పాప బాలని శాస్త్రబాలని వస్తున్నాడు. అలాగే పాపలను ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడవలసి వచ్చింది. మనం ఏప్రిల్ 2:15 చూసినట్లయితే ఏప్రిల్ 2:15 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్తమాంసములలో పాలుపడాలి. ఎందుకంటే ప్రతి మానవుడు పుట్టిన వరకు చనిపోయే వరకు మరణ భయం జరుగుతూ ఉంటాడు. మరణం వల్ల పాపము వస్తుందన్నమాట. పాపానికి ఎప్పుడైతే పాపాలు క్షమింపబడతాయో అప్పుడు మరణ భయం కలుగుతుంది. ఆ మరణ భయం నుండి మనకి విముక్తి కలుగుతుంది. అలా ఎప్పుడైతే పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందో అప్పుడు కూడా మానవునికి మరణ భయం నుండి మనము విముక్తి కలుగుతుంది అనమాట. ఆ భయం కలిగించాలంటే ఆయన సిలువలో మరణించేది. అలాగే ఆయన మన పాపం నిమిత్తం తండ్రి అయిన దేవుడు సిలువలో మరణించిన తర్వాత మనకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది కాబట్టి తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడవలసి వస్తుంది. అందుకే ఆయన కూడా అక్కడ ఉంటుంది ఆ రక్త మాంసంలో పాలుపాయలను ఉంటుంది. రెండోది మనం చూసినట్లయితే దేవునికి మనకి మన చిత్రత్వం పోగొట్టడానికి కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఆది దంపతులు ఏదైనా తోటలో పాపం చేయడం వల్ల మనము దేవునికి విరోధంగా ఉన్నాం అన్నమాట. విరోధం ఉండడం వల్ల దేవునికి మనకి మధ్యలో పాపం అడ్డుగోడ వస్తుంది. అలాగే అశాంతి సాతాను శక్తి మనలో ప్రవేశించి మనకి అడ్డుగా నిలుస్తుంది అన్నమాట. మరి ఎందుకు మన పాపానికి మన శత్రుత్వాన్ని దేవునికి మన శత్రుత్వాన్ని
దేవునికి మానవునికి ఉన్న శత్రువులను పోగొట్టాలి అని అంటే మానవుడు యేసుక్రీస్తు మాత్రమే అది చేయగలరు. అది చేయాలంటే యేసుక్రీస్తు తన తండ్రి చేయగలరు అన్నమాట. మన దేవునికి మన శత్రువులను పోగొట్టడానికి ఆయనలో మనం తిరిగి ఆత్మలు పొందడానికి ఆయనతో మనం సమాధానపరిచి జతగా ఉండడానికి తండ్రి దేవునికి అలాగే యేసుక్రీస్తు కంపల్సరీగా ఏర్పాటు అనేది కావాలి. రోమపత్రిక 5:10 చూస్తున్నాం. ఏలయనగా శత్రువులమై ఉండక ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడింది. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క మానవుల మధ్య సమాధానపరిచి వాళ్ళని జతపరిచి క్రీస్తు మళ్ళీ మనకు బలి అయిపోతారు. ఇక దేవుడు మనుషులు మాత్రం కలిసి నివసిస్తారు కాబట్టి ఈ కార్యం జరగాలంటే యేసుక్రీస్తు మానవుడుగా మరణించారు. అందుకని తన తండ్రి యొక్క చేయిని విడిచిపెట్టారు. మూడవదండి, ఉగ్రత నుండి మనం రక్షించడానికి కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు యొక్క చేయి విడవలసి వస్తుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించకపోతే, ఆయన పరిశుద్ధ రక్తం కాచకపోతే, ఆయన తిరిగి పునరుద్ధారుడు కాకపోతే తండ్రి అయిన దేవుడి యొక్క ఉగ్రత నుండి మనకి పాత్రలు అయ్యాము. ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకునే వాళ్ళం కావాలి. రోమపత్రిక 5:9 చూడండి ఒకసారి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. వాక్యం చూసినట్టే దేవుని యొక్క ఉగ్రతను రక్షించడానికి తండ్రి దేవుడు చేయవలసి వస్తున్నాడు. ఎలియాగారు కాలేటువంటి ఉగ్రతను అగ్నియాలను విడిచాలని ఆ ఉగ్రతను తప్పించబడాలంటే తండ్రి యేసుక్రీస్తు మాత్రమే మన శిలువలో మరణించి ఆ రక్తం వలన మన పాపంలో ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కాబట్టి మనకి ఏదైతే శిక్ష ఉన్నాయో ఆ శిక్షను తప్పించడానికి మనకు ఉన్న ఉగ్రత శిక్ష నుండి తగ్గిపోతుంది అన్నమాట. ఇంకోటి మనం చూసినట్లయితే మనల్ని నీతిమంతులుగా చేయడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు చేయవలసి వస్తుంది. రోమపత్రిక 5:9 చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది. యేసుక్రీస్తు రక్తం చెందించక ముందు మనందరము నీతిమంతులుగా అవిధేయులుగా ఉన్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం చెందించి ఉన్నారో మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. అలాగే మనం నీతిమంతులుగా మార్చబడాలి అంటే తండ్రి యేసుక్రీస్తు మాత్రమే ఆయన శిలువలో మరణించిన తర్వాతే మనకు నీతిమంతులుగా మార్చబడతాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిగా చేయి విడిచిపెట్టారు. 5వ చూసుకుంటే కూడా మనకు నిత్యం జీవితం కూడా ఇవ్వడానికి కూడా ఆయన తన కుమారుడి యొక్క చేయి విడిపిస్తారు. రోమా 6:23 కూడా చూడండి. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మన దేవుడు నిత్యుడు మార్పు లేనివాడు కాబట్టి క్రీస్తు మరణం వలన మనకు నిత్య జీవం వస్తుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు యొక్క చేయిని విడిచిపెట్టాడు. ఏది మాట చూసుకున్నట్లయితే తండ్రి ఏం చేయించారంటే ఒకటి మన పాపం నుండి విముక్తి కలగడానికి, రెండోది మన శత్రుత్వం పోగొట్టడానికి, మూడోది ఉగ్రత నుండి మనం రక్షించబడడానికి, అలాగే నాలుగవది నీతిమంతులుగా తీర్చడానికి, 5వది నిత్య జీవం పొందడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యొక్క చేయిని విడిచారు. మనం ఇక్కడ సంఘటన చూసినట్లయితే మత్తయి 27:50 చూద్దామండి. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగను, భూమి వంకెను, గండలు బద్దలాయను. అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించి ఉన్నారో, ఎప్పుడైతే ఆయన శిలువలో కాల్చినట్టు భూమి మీద పడినప్పుడు దేవాలయపు తెర రెండుగా చీలిపోయాను, భూమి వంకెను, బట్టలు బద్దలాయను, సమాధులు తెరవబడేను. అలాగే పరిశుద్ధులు అనేక సమాధుల నుంచి లేవబడినారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధారవుతాడో ఈ పరిశుద్ధులు కూడా ఆయనతో పాటు పరిశుద్ధ పట్టణంలో ప్రశంసించబడతారు. అసలు దేవాలయం తెర ఏంటి అంటే చూసుకుందామండి. పాత కాలంలో దేవాలయ తెర ఏంటంటే దేవునికి మనుషునికి మధ్య అడ్డుగోడగా ఉండేదన్నమాట. అంటే మన పాపంలోకి దేవునికి మధ్య అడ్డుగోడగా దేవాలయ తెర ఉండేది. అప్పట్లో పరిశుద్ధాలయం 3 భాగాలుగా, దేవాలయం 3 భాగాలుగా ఉంది. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధాలయం, మూడోది అపరిశుద్ధాలయ స్థలం అన్నమాట. ఆవరణలో ఓన్లీ ప్రజలు
మాత్రమే ప్రవేశించబడతారు. 2 పరిశుద్ధాలయం మాత్రం యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. అతి పరిశుద్ధ స్థలంలో మాత్రం ఒక ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించబడతారు. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు తన కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు తాడు కట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ముందుగా తన కోసము అర్పణ చేసుకొని తర్వాత ప్రజల పాపముల కోసము ప్రాయశ్చిత్తం కోసము ఉంచిన రక్తాన్ని పోషిస్తారన్నమాట. ఒకవేళ ప్రధాన యాజకుడే కాలేదా పాపం ఉన్నట్లయితే అక్కడికక్కడికే మరుస్తారు. ఆ తెరపాడు ఎలా ఉంటుందంటే 300 మంది యాజకులు మొయ్యగల బరువు అన్నమాట తెరపాడు. అటువంటి తెరని దేవుడు ఎప్పుడైతే చనిపోయారో అటువంటి తెర 2 విధాలుగా చిరిగిపోయిందన్నమాట. ఎందుకు అని అంటే ఒకప్పుడు 3 భాగాలు దాటి అది కూడా ఒక ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి. కానీ అలాంటిది ఎప్పుడైతే తెర చినిగిపోయిందో మన యేసుక్రీస్తు ఏం చేశారంటే దేవుడు మనము స్వతహాగా ధైర్యముగా దేవునికి పరిశుద్ధ ఆలయానికి చేరడానికి మనకు కృపాపేయడానికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి ఈ సంఘం మనం ఏం చూసినట్లయితే తండ్రి అనే దేవుడు ప్రియకుమారుని మనాన్ని అర్పించాడంటే ఆయన ప్రేమిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ఎన్నైనా మనం కష్టానుసారం కాకుండా దేవుని చిత్తానుసారంగా నడుస్తూ దేవుని చదువుకోవడం దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపడాలని కోరుకుంటున్నాం. దేవాశిషునికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. చక్కని మాటలో తెలియజేస్తున్నటువంటి వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇది 4వ మాట. ఏం మాట అది? నా దేవా నన్ను చేయి. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక పదాన్ని 2 సార్లు వాడేదనుకో అది శ్రమతో కూడింది. అయ్యో అని అరిచినట్టు అర్థమైంది, బాధ ఎక్కువైంది. ఒకసారి అయ్యో అంటే బాధ ఉండదు, కానీ 2 సార్లు అయ్యో అన్నామంటే బాధ ఎక్కువైంది. అందుకని నా దేవా అని పిలుస్తున్నాడు. అంటే ఆయన ఎంత వేదన పడుతున్నాడో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. చక్కని విషయాలు చెప్పింది సోదరుడి. ఆయన చేయి విడిస్తేనే మనకేమన్నా రక్షణ దొరుకుతుంది. ఆయన చేయి విడిస్తేనే మనం నీతిమంతులుగా చేర్చబడ్డాం. ఆయన చెయ్యి విడిస్తేనే నిత్య జీవానికి వారసులు. ఆయన చెయ్యి విడిస్తేనే పరిశుద్ధులు. మరి ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏం విడిచిపెట్టాలి? ఇది రావాలి కదా, అవునా కదా? ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి? చాలా వందనాలు. చక్కని మాటలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించి బలపరుచుగాక. ఆమేన్. ఇక్కడ మనం ఆలోచన చేసినట్టు దేవుడు ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలని ఒక 2 విషయాలు నేను వాక్యం ద్వారా చదువు. చూడండి, ఇప్పుడు దేవుడికి పుట్టినారా పాపమును విడిచిపెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పాపం వల్ల జీవితము మరణం కాబట్టి ఆ మరణాన్ని కొట్టివేస్తే ప్రభు యేసుక్రీస్తు వారు శిలువలో బలి. నువ్వు కానీ పాపం విడిచిపెట్టకపోతే నువ్వు మరణానికి పాత్రుడుగానే పోతున్నావు. అందుకని ఈ మాటను బట్టి మనం పాపాన్ని విడిచిపెట్టుకున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడికి పెట్టారా అక్కడ అంటున్నాడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమంటున్నాడు. ఏం చేయాలట? అపోస్తుల కార్యం 14:15 చదవండి ఒకసారి. దేవుడి మాట ఒకసారి అర్థం చేసుకుందాం. మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన వారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకం అంతా కూడా వ్యర్థము అన్నాడు సొలొమోను మహారాజుగా. పరిశుద్ధాత్మ ప్రేరణ ఏమన్నాడు? ఈ భూమి మీద జరిగేవన్నీ కూడా వ్యర్థము అన్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుకోవాలి. ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవకము వ్యర్థమైనవి అన్నమాట. వాటిని మనం విడిచిపెట్టుకుంటే మనం దేవుని బిడ్డగా అవుతాం. ఆమేన్. వాళ్ళు అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు కుమారుని విడిచిపెడితే రక్షణ వచ్చింది. ఆయన విడిచిపెడితే మనకు నిత్య జీవం వచ్చింది. కాబట్టి మనం విడిచిపెడితే ఏం జరిగిందంటే దేవుడి పిల్లలు అవుతాం. ఆమేన్. నిత్య జీవానికి వారసులం అవుతాం. అందుకనే పాపం విడిచిపెట్టుకోవాలి. అందుకంటే ఎప్పుడు కదా చుట్టూరుగా
అదే ఆ మాట చదువు ఎబ్రిలు 12:2 అవుతుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటున్నాడు. ఒకసారి ఆ మాట ఎబ్రిలు రాసిన పత్రిక 12:2 ఏమంటున్నాడమ్మా? ఎబ్రిలు 12:2 అమ్మా, మనం కూడా ప్రతి భారమును బాగా అర్థం చేసుకున్న మాటని ఏంటంటే అది ఏం చేసింది? పాపము ఈజీగా సులువుగా అంటే అర్థం ఏంటి? ఈజీగా చిక్కులు పెట్టేస్తుంది, మనిషిని చిక్కులో పడగొట్టింది, అపాయంలో నడిపించింది, శ్రమలు తీసుకొచ్చింది, ఎక్కువ పాలు చేస్తుంది. ఏంటది? పాపము. చూడండి, అక్కడ సులువుగా ఉంటుందంట. సులువుగా మనం ఏం చేసిందంట? చిక్కులు పెట్టేసి. ఇది గుర్తు, దాన్ని విడిచిపెట్టుకోవాలి. వాటిని విడిచిపెట్టుకుని ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చక్కగా ఫస్ట్ చెప్పేసి నిర్మలముగా ఈ 40 దినాల్లో ఈ సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపానికి మనం దూరంగా ఉండాలి. అయితే ఇది అలవాటు చేస్తే జీవితం అంతా అట్లాగే ఉండాలన్నమాట. అది కాన్సెప్ట్. చక్కని మాట అది దేవుడు చక్కని వాక్యం ద్వారా మనకు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రోజున నువ్వే నేర్చుకున్నావు. ఇది వెంటనే మనము పాపాన్ని విడిచిపెట్టుకున్నాం, దుర్మార్గతను విడిచిపెట్టుకున్నాం. విడిచిపెట్టుకుని క్రీస్తు వైపు తిరిగినట్లయితే మనందరూ కూడా క్రీస్తు బిడ్డలుగా మారుతాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట ద్వారా మనం బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరూ బాగా సంతోషంగా ఉన్నారా? ఒక్కసారి లేచి నిలబడతాం. ఇప్పుడు కొద్దిగా మనం అందరం కొద్దిగా మొక్కలు పోతాం, నిద్ర వస్తుంది కాబట్టి కొంచెం పోషిస్తాం. ఒక చిన్న పదం పడుతున్నాం ఉత్సాహంగా. ఏం పడదాం అన్న? ఒక పదం, మంచి ఉత్సాహమైన పదం పాడుంది. పాడరా? మీరే పాట పైగా చూస్తున్నట్టు రాంతి ఉత్సాహించి పాడుదము, రక్షణ దోషము మన ప్రభువే. రాంతి ఉత్సాహించి పాడుదము, రక్షణ దోషము మన ప్రభువే. ఏదేమైనా చాలా సంతోషం. దేవుడు నామాయణమైన కూర్చున్నాం అందరం. కూర్చున్నాం అందరూ ఆలోచించుకోండి. కొద్దిగా అది చూడండి, కొంతమందిని పలకరించుకోండి. ఏదైనా నిద్రపోతున్నాం పోవాలి, మనకు ఆమె సంతోషం వైపు చూడాలి. ఇక ఆ 4 మాటలు సమర్థవంతంగా మోగించుకున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కగా చెప్పాను, మీ అందరూ చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, 3 మాటలు ఏమన్నా వెలుగులో ఆయన మాట్లాడాడు. ఈ 4వ మాట కాడ నుంచి చీకటి కలిగింది. 12 కాడ నుంచి 3 దాకా ఏం కలిగిందంట? చీకటి కలిగింది. ఎందుకో తెలుసా? ఆ సృష్టిగా